10 నిమిషాలు మనకు అందించడానికి రాత్రి దేవా మీరు మాతో మాట్లాడండి. నీ శరీరము నీ రక్తం నీ కుమారుని యొక్క రక్తంను మేము పానము చేయించుండగా మా హృదయ గవాక్షములు మీరు తెరవండి అని ప్రార్థన చేద్దాం. దేవా మా కొరకు మమ్మల్ని ప్రేమించి నిర్భాగ్యులమైన మా కొరకు నాయన 2000 సంవత్సరాల క్రితమే నీ కుమారుని శిలువ యాగంగా మా కొరకు మీరు అర్పించారు. ఆ రక్త ప్రోక్షణ 10 నిమిషాల్లో మాపై జరుగుతుండగా మేము అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో తీసుకున్నట్టు సహాయం చేయమని మన హృదయాలు తెరచి ప్రార్థన చేద్దాం. ప్రభువా వాక్య రీతిలో మీరు నాతో మాట్లాడండి నాయన. ఈ సంవత్సరం అంతయు నేనేమి చేశానో నేనేమి చేయాలో మరుసటి సంవత్సరం మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేద్దాం. మనం ఖాళీ హృదయాలతో ఉండే ప్రభు శరీరాన్ని మనం తాకవద్దండి. మన హృదయము ఇష్టానుసారంగా లోకములో ఉండి ప్రభు శరీరం మీద మనకు చేయి వేయడానికి యోగ్యత లేదు కనుక యోగ్యత కలిగించిన దేవాతి దేవుని కొరకు తన కుమారుని బలియాగము చేస్తూ ఆయన వేదన పడి తృప్తి పొందిన వాక్యంలో ఉన్నది. మన కొరకు వేదన పడి సిలువను అనుభవించి తృప్తి పొందాడు కనుక దేవా నేనేమి చేయాలి? దేవా పస్కా యొక్క గొర్రెపిల్ల మా కొరకు వధించబడింది. నేను కూడా లోక పాపముల విషయంలో నేను వధించబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. మౌని అయిన వ్యక్తిగా సిలువలో నీ కొరకు ఉన్నాడు కనుక ఈ మధ్యాహ్నం ఎవరో మనం మౌనంగా ఉండకుండా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిందని మనందరం ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు మాట్లాడినట్టు మహాపరిశుద్ధులమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, దయ కలిగిన మా రాజా, ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. దేవా పగలంతయు నీ కాపుదలని భద్రతని క్షేమం మీరు మాకు అనుగ్రహించి నాయన ఉదయకాల సర్వీటువంటి పస్కాలో మీరు నడిపించారు. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుండెను. అతడు వేదన పడి తృప్తి పడినటువంటి మాటల చేత మీరు మమ్మల్ని ఆదరించారు. ఇదిగో నాయన పాద ప్రక్షాళన కార్యక్రమానికి ప్రభు శరీరానికి మేము దగ్గరగా ఉంటూ ఉండగా ఈ రాత్రి మీరే మాట్లాడండి. ప్రభువా మేము మాట్లాడితే ఎవరు మానమనసు పొందలేరు. మీరు మాట్లాడితే ఎంతటి కఠిన హృదయమైన మార్చగలిగే శక్తిని మాటలు పొంద కనుక మీరు మాట్లాడండి. మీరే సహాయం చేసి మహిమ పొందమని 10 నిమిషాలు ప్రభువా మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు తెరవబడును కాక నాయన మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని అప్పుడు నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా మట్టినైనా ఆ ధూపార్తిని మహిమకల ధూపార్తిగా వార్చి మీరు వాడుకొని మీరు మహిమ పొందమని సమస్తమును కోడి మీద జరిగించమని మా ప్రభును ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు 10 నిమిషాలు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మనం జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి నా ప్యానలుడు అరుణ్ బాబుని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా, నేను ఇక్కడ ప్రధానంగా నిలబడే యోగ్యత నాకు లేదు. మీ అందరికీ తెలుసు ఈ స్థానము అనుభవజ్ఞులైనటువంటి దైవజనులది. కానీ ఎప్పుడు గత 3 సంవత్సరాలు కూడా నేను వారి పక్కన సురేష్ గారి పక్కన ఎలాగున్నానో అలాగే నిలబడేవాడిని. అని ఈ రోజున మరి ఇలాగా ప్రధానంగా నిలబడటానికి దేవుడు అయోగ్యుడినైన నన్ను ఎన్నుకున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది, నాకు సరిగా జ్ఞానం లేదు, చాలా చిన్నవాడిని. అప్పటి నుంచి నేను మావయ్యని చూస్తూ పెరిగాను. నేను రహస్యంగా మావయ్య దగ్గరికి వెళ్ళేవాడిని. మా బ్రహ్మం గారు, మా వియ్యంకుడు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పనికి వెళ్తూ ఉంటే ఆయన బలవంతా నన్ను శనివారం ప్రార్థనకి తీసుకెళ్ళేవారు. అట్లాగా నేను దేవుడు తెలుసుకోవటం, అప్పటి నుంచి ప్రభు ప్రసాద్ గారిని నేను గుర్తెరగటం నాకు తెలుసు. మరి నిన్న మొన్నటి వరకు కూడా వారు మన మధ్యలో ఉండి
సుదీర్ఘమైనటువంటి సేవ చేసి మరి వారు నాకు తెలిసి వారు అలసిపోయారనుకుంటాను. దేవుడు అది చూసి జాలిపడినట్లున్నారు. ఆయన ఎలాగో విశ్రాంతి పొందరని చెప్పి దేవుడే ఆయనకు విశ్రాంతిని అనుమతించారు అని నేను అనుకుంటున్నాను. అదే వాస్తవం. మంచిది. ఈ సమయంలో మరి ఈ గంపలగూడెం సంఘం మామూలు లేకపోయినా మరి వారి కుటుంబం ఉంది, అత్తయ్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. మరి బాధ్యత తీసుకొని వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాసపడి మా నాన్నగారు నడిపించినటువంటి సంఘం ఉంది. మా కోసం ఎదురు చూసేటువంటి నలుగురు మా కోసం ఉన్నారు అనే ఆలోచనతో మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మీకోసం సమయాన్ని కేటాయించి వారు ప్రతి సభాతికి రావటం జరుగుతూ ఉంది. మరి వారి ప్రయాసను మీరు గమనించి, అంటే ఇది నా డిమాండ్ కాదు, నా రిక్వెస్ట్ కనుక ఈ సంఘం ఇలాగ కొనసాగాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అందుకు పెద్దలు మరి మావయ్య కూడా మీ వంతు సహకారం అందించాలని, మరి కరుణను కూడా దేవుడు నిలబెట్టి బలంగా వాడుకోవాలని నేను మనసారా ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నాను. మంచిది. మీరందరూ కూడా ఆత్మీయతలో ఎన్నో సంవత్సరాలు అనుభవం గడించి ఉన్నారు. బలంగా దేవుని పనిముట్లుగా మీరు అందరూ వాడబడుతున్నారు. మిమ్మల్ని నడిపించిన దైవజనుడు అంత బలంగా అంత గొప్పగా మిమ్మల్ని ఆయన ఆత్మీయ లోతుల్లోకి నడిపించారు. వాస్తవం చెప్పాలంటే ఆయన స్థానాన్ని ఎవడో కూడా చెప్పండి భర్తీ చేయలేడు. అది వాస్తవం. ఆయన స్థానాన్ని ఎవడో కూడా భర్తీ చేయలేడు. ఘంటసాల వాయిస్ ఘంటసాలే ఏమండి, నరసింహాచారి వాయిస్ నరసింహాచారి. ఘంటసాలలాగా నేను పాడలేను, ప్రభు ప్రసాద్ గారు లాగా నేను వాక్యం చెప్పలేను. నేనే కాదు, ఆ తలాంతు ఎవరికి రాదు. నా దేవుడు అంత గొప్పగా వారిని వాడుకున్నారు. కనుక ఈ సమయంలో ఒక దైవజనుడిగా వారి కుటుంబాన్ని దేవుడే ఆదరించాలని, ఓదార్చాలని, వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నడిచి మరి ఈ సేవ తుదమర్చుకు వారు జరిగించాలని, ఇది దేవుడు అప్పగించబడినటువంటి బాధ్యత. కుటుంబం అందరూ పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన గొప్ప తలంపు. అందరూ ఆడపిల్లలు ఏంటి, వాళ్ళ మనవాళ్ళు ఏంటి, అందరూ కూడా చక్కగా దేవుడు మహిమపరుస్తూ ఉన్నారు. అది దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. మంచిది. ఈ యొక్క పస్కా సందర్భంగా మనందరికీ కూడా తెలుసు, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడం కోసం దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట జరిగిస్తూ ఆఖరికి ఒక 10 తెగుళ్ళని వారి మీదకి రప్పించాడు. ఆ రప్పించినటువంటి 10 తెగుళ్ళలో అతి ప్రాముఖ్యమైనది చిట్ట చివరి తెగులు ఏమిటంటే, సంహారకుడు బయలుదేరి ప్రతి ఇంట ఉన్నటువంటి తొలిచూరు మగపిల్లవాడిని సంహరించడం జరుగుతుంది. ఏ ఇంటికైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము గుర్తులు ఉండవో ఆ ఇంటిని ఖచ్చితంగా సంహారకుడు ఆవరించి ఆ ఇంటిలో తొలిచూలు మగపిల్లవాడిని చంపివేయటం జరుగుతూ ఉంది. ఇది ఆ ఆఖరి తెగులు, భయంకరమైనటువంటి తెగులు. ఆ సమయంలో ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా తెలియచేసింది ఏమిటంటే, మీ యొక్క కుటుంబ పరిధి చొప్పున మీ కుటుంబ సభ్యుల ప్రకారంగా 1 కానీ 2 కానీ గొర్రెను కానీ మేకను కానీ మీరు ఆ సాయంకాలమును వధించి దాని రక్తమును నిలువు కమ్ములకు, అడ్డకమ్మికి, పైకమ్మికి పూయవలే. ఆ గుర్తు ఏ ఇంటికైతే ఉండదో ఆ ఇంటికి సంహారకుడు ప్రవేశిస్తాడు. ఏ ఇంటికైతే ఆ గుర్తు ఉంటుందో సంహారకుడు అది దాటిపోతాడు అని మోషే ద్వారా దేవుడు తెలియచేసినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా ఆ రీతిగా ఆ గొర్రె పిల్లను వధించి చాలా నిష్టగా ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు వారందరూ కూడా రక్షించబడ్డారు. మరి తెల్లవారి పాటికి సంహారకుడు బయలుదేరి ఏ ఇంటికైతే ఆ రక్షణ గుర్తు లేదో ఆ ఇంటిలో మరణ ఘోష వినపడింది. ఆ ఐగుప్తు దేశమంతా కూడా తెల్లవారిపాటికి భయంకరమైనటువంటి మరణ ఘోషతో నిండిపోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు.
అయితే ఈ యొక్క పస్కాని మనం ఆ దినాన గొర్రెను మేకను మనం వధించి ఆ సంహారకుడు మన ఇంటికి రాకుండా మనం కాపాడటానికి దేవుడు తాత్కాలికముగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రక్తాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. అయితే కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించి తన రక్తమును చిందించడం ద్వారా ఈనాడు మానవ జాతికి పాప ప్రఖ్యాళన జరిగింది. అందుకనే భక్తులైన యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఒక మేక రక్తం, ఒక ఎద్దు రక్తం, ఒక కోడె రక్తము ప్రతి మనిషి యొక్క పాపమును పరిహరించలేదు. కాబట్టి ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించడం ద్వారా పాప ప్రఖ్యాళన జరుగుతుందని మరి సాధారణముగా తెలియచేయబడుతుంది. కనుకనే ఒక్కసారే ఆయన బలి అర్పణగా అర్పించబడి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించటం ద్వారా మానవులకి పాప ప్రఖ్యాళన విమోచన కలిగిందని మనం అందరం కూడా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సంఘములో సంవత్సరానికి ఒక్కసారి చాలా నిష్ఠగా నియమంతో మరి ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క పండుగను ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ పస్కాని ఆచరించడానికి మనం ఇక్కడ కూరుకున్నాం. ఇది ఆచరణ ఆజ్ఞ చెప్పాలి ఏమండి? ఇది ఆచారమా ఆజ్ఞ? ఎందుకు చేయాలి దీన్ని? ఎందుకు చేయాలి ఈ పస్కాని? ఎందుకు చేయాలి అంటే ఎందుకు అనే ప్రశ్నను వేసుకున్నప్పుడు ఎందుకు చేయాలంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమం, దేవుడు ఏర్పాటు చేసిన కట్టడి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞ. కనుక ఖచ్చితంగా దీన్ని మనం పాటించాల్సిందే, ఖచ్చితంగా మనం దీన్ని పాటించాల్సిందే, ఆచరించాల్సిందే. అయితే దీన్ని ఆచారంగానో అలవాటుగానో మనం ఎన్నటికీ కూడా చేయకూడదు. దీన్ని చాలా భయభక్తులతో నిష్ఠ కలిగి ఈ యొక్క ప్రభు బలలో చేయివేయాలి. పాస్టర్ గారు మాట్లాడుతూ అంటున్నారు, అనాలోచనతో కానీ అయోగ్యముగా కానీ ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కానీ దీనిలో ఎవరైనా పాల్గొనుంటే దీని యొక్క ఆశీర్వాద ఫలాన్ని ఎవరు పొందలేరు. నిజముగా ఆయన నా కొరకు నా పాపముల నిమిత్తమై కలువరి శిలువలో మరణించాడు, నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ఆయన కలువరి శిలువలో బలియాగమైపోయాడని ఎవరైతే విశ్వసించి ఇదిగో ఆయన పవిత్రమైన శరీరము ఇదిగో రొట్టెగా నా చేతిలో వచ్చింది, ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును చిందించడం ద్వారా ఇదిగో ఆ రక్తాన్ని రోజున నేను ఇదిగో నా స్వహస్తాలతో తీసుకుంటున్నాను, ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తం అని భావించి ఎవరైతే తీసుకుంటారో వారు ఆ యొక్క ప్రభు శరీరము ప్రభు రక్తము యొక్క ఫలితార్థాన్ని వారు అనుభవిస్తారు. ఆచారంగా తీసుకోవద్దు. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ యొక్క రొట్టె లేదా ఈ ద్రాక్ష రసాన్ని తీసుకునే నీవు, తీసుకోబోయటానికి సిద్ధపడినటువంటి నీవు మొట్టమొదటిగా ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుంచి త్రాగవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తనను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. యోగ్యత లేని మనకు దేవుడు ఈ యోగ్యతనిచ్చాడు. అయితే ఈ బల్లలో చేయి వేసేటువంటి యోగ్యత నాకుందా, ఈ బల్లలో చేయి వేసేటువంటి అధికారం నాకుందా అని ప్రతి మనిషి ఏం చేయాలంట? ఆత్మవిమర్శ చేసుకోవాలంట. ఇది రొట్టె కదా, ఇది ద్రాక్షారసమే కదా అని అయోగ్యంగా లేకపోతే అపనమ్మకంగా అవిధేయతతో దీనిలో కనుక నువ్వు పాలి భాగస్థుడు అయితే నువ్వు శాపగ్రస్తుడు అవుతావని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కనుక ప్రియులారా, ఇది ఆచారంగా చేయటానికి వీల్లేదు. ఇది ఆచారంగా ఎంత మాత్రమో చేయటానికి వీలు. ఇది దేవుని ఆజ్ఞగాను భావించి దీన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలా? ఆచరించాలి. మరి ఒక రాజభవనంలో
రాణి గారి యొక్క ఆంతరంగిక మందిరం దగ్గర ఒక సెంట్రీని నిలబెట్టారంట. రాణి గారి పడక గది దగ్గర నిలబెడితే రాజుగారు చూశారు. రాజుగారు చూసి రాణి గారి పడక గది దగ్గర ఎందుకు సెంట్రీ నిలబెట్టారని ఆ సెంట్రీని అడిగితే, ఏమోనండి నాకు తెలియదు, మా సూపర్వైజర్ గారు నిలబడమన్నారు, నేను నిలబడ్డాను. సూపర్వైజర్ గారిని పిలిచి ఎందుకు రాణి గారి ఆంతరంగిక గది దగ్గర ఈ యొక్క ఆ సెంట్రీని నిలబెట్టామని అడిగితే, ఏమోనండి నాకు తెలియదు, మా మేనేజర్ గారు నిలబెట్టమన్నారండి, నేను నిలబెట్టానండి. సరే, మేనేజర్ గారిని పిలిచి ఎందుకయ్యా ఈ రాణి గారి ఆంతరంగిక మందిరం దగ్గర ఈ యొక్క సెంట్రీని నిలబెట్టామని అడిగితే, నాకు తెలియదండి, మా జనరల్ మేనేజర్ గారు చెప్పారు, మేము నిలబెట్టామన్నాడంట. మరి ఇదంతా చైల్డ్ లింక్ లాగా ఉందని చెప్పి ఆ జనరల్ మేనేజర్ని పిలిచి ఎందుకయ్యా రాణి గారి ఆంతరంగిక గది దగ్గర ఒక సెంట్రీని ఎందుకు నిలబెట్టారంటే, అప్పుడు ఆ యొక్క జనరల్ మేనేజర్ చెప్తున్నాడంట, అయ్యా చాలా కాలం క్రితం పూర్వకాలం నుండి ఆ యొక్క విధానం, ఈ ఆచారం అనేది ఉందయ్యా, ఎందుకు నిలబెట్టాలో తెలియదు, మేము నిలబెట్టామన్నాడంట. అయితే రాజుగారు అన్నారంట, ఎందుకు నిలబెట్టాలో, ఎందుకు ఆ సెంట్రీని అక్కడ నిలబెట్టారో నాకు ఆధారం కావాలన్నప్పుడు ఆ దస్తావేజులు తెచ్చి వాటిలో చూసినప్పుడు ఎందుకు ఆ సెంట్రీని రాణి గారి గది కిటికీ దగ్గర ఆ సెంట్రీని నిలబెట్టవలసి వచ్చిందంటే, ఆ దస్తావేజులు రాసి ఉన్న మాట ఏమిటంటే, ఎప్పుడో ఆ రాణి గారి నాయనమ్మంట ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక హైబ్రిడ్ గులాబీ మొక్కను తెచ్చిందంట. గులాబీ మొక్కను తెచ్చి, అది మా దేశంలో దొరకదు కాబట్టి ఆ మొక్కను తెచ్చి ఏం చేసిందంట, తను పడుకునేటువంటి తన గది కిటికీ పక్కన ఆ మొక్కను నాటిందంట. ఆ మొక్క పెంచడానికి, ఆ మొక్క పూలు ఎవరో కొయ్యకుండా ఆ మొక్కను సంరక్షించడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు. అయితే తరాలు గడిచిపోయినాయి, 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ మొక్క ఎండిపోయింది, వాడిపోయింది, ఆ మొక్క పీకేశారు. కానీ ఇప్పటికీ కూడా ఒక సెంట్రీ అక్కడ నిలబెడతా ఉన్నారు. అట్లాగే మనం కూడా ఇదొక ఆచారంగా, అలవాటుగా మనం దీన్ని చేయకూడదు. దీన్ని ఎలా చేయాలంట, ఎలాగ ఆచరించాలని దేవుడి వాక్యం చెప్తా ఉందంటే, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ప్రతి మనుషుడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. పేతురు, నీవెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో నేను, అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. పరీక్షించుకోవటం అంటే ఏం చేయాలంటే, నీవు యేసు క్రీస్తు రక్తములో కడగబడాలి. నువ్వు కడగబడ్డావా? నువ్వు ఈరోజు అయోగ్యంగా పాల్గొంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇది భయపెట్టడానికి చెప్పిన మాట కాదు. ఆచారంగా తీసుకుంటే దీని ఫలితార్థాన్ని నువ్వు అనుభవించలేవు, అది కూడా చెప్పాను. అయితే నువ్వు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీ యొక్క హృదయము, నీ మనస్సు, నీ శరీరము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. బ్రహ్మంగారు పొద్దున మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమని అంటారంటే, నేను దేవునికి అనుకూలంగా నడిస్తే దేవుడు ఖచ్చితంగా నన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మనుషులకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా, దేవుని ఇష్టాన్ని జరిగిస్తే దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో ఆయన మాట్లాడారు. నేనేమంటున్నానంటే, ఈరోజు ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, మనం రక్తములో కడగబడాలి. ఎందుకు కడగబడాలి మనం? ఏమండి, ఎందుకు ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి? ప్రతిరోజు ఎందుకు ఇల్లు ఓడవాలి? ఓడకపోతే ఏమైంది ఇల్లు? చెప్పాలి. ప్రతిరోజు గిన్నెలు ఎందుకు కడగాలి? ఎందుకు తోమాలి? ప్రతిరోజు ఈ బట్టలు ఎందుకు ఉతుక్కోవాలి అంటే, ఆ గిన్నెలు కడగకపోతే అందులో ఆహారం వండితే దానివల్ల మనం ఆరోగ్యం పాడైపోద్ది. ఈ బట్టలు మురికి పట్టినప్పుడు ఈ బట్టలను ఉదుకోకపోతే ఏమవుతుంది? మనం రోగాల పాలు అవుతాం. మన ఇంటిని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోకపోతే మన ఇల్లు చెత్త కుప్పలాగా మారిపోతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రభు సంస్కార ఆరాధనలో పాల్గొనే నీవు, ఈ పస్కాలో పాల్గొనేటువంటి నీవు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నాకు యోగ్యత ఉందా, నాకు యోగ్యత ఉందా, నాకు అర్హత ఉందా, నాకు అర్హత ఉందా, నిన్ను నీవు పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు దీనిలో పాల్గొనాలి, ఎవరు దీనిలో పాల్గొనాలి? ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా పాల్గొంటే ఈ యొక్క ఆరాధనకు ఒక ఆ క్రమం లేకపోతే పాల్గొనేటువంటి నీలో ఒక ప్రత్యేకత లేకపోతే ఇది వ్యర్థం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఎవరు దీనిలో పాల్గొనాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఎవరు దీనిలో పాల్గొనాలి. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ ఎక్కడి నుంచి చదివారు? 18 నుంచి. ఇక్కడ అబ్రహాముకి మెల్కీసెదెక్ అనే యాజకుడు ఏం చేశాడంటే రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడంట. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎవరు ఈ యొక్క ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి, ఎవరు దీనిలో పాల్గొనాలి, ఎవరు యోగ్యులంటే అబ్రహాము గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే అబ్రహాము 5 మంది రాజులను జయించి జయ జీవితాన్ని కలిగి ఆయన తిరిగి వస్తా ఉంటే మెల్కీసెదెకు ఆయనకి ఏమి ఇచ్చాడంట? రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలంటే ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలి. ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని స్వీకరించాలి. జయ జీవితాన్ని కలిగిన వారు ఎవరండి? ఎవరు పాల్గొనాలి? జయ జీవితాన్ని కలిగిన వారు. అబ్రహాము 5 రాజులని జయించాడంట. ఆ రాజుల గురించి చెప్పడానికి సమయం సరిపోదు, కానీ 5 రాజులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే నీ యొక్క పంచేంద్రియాలకు వారు సాదృశ్యంగా ఉన్నారు. నీ యొక్క కన్ను, నీ యొక్క చెవులు, నీ యొక్క ముక్కు, నీ నోరు, నీ యొక్క శరీరానికి ఈ 5 రాజులు సాదృశ్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అబ్రహాము ఈ యొక్క 5 రాజుల్ని జయించి జయ జీవితాన్ని కలిగి తిరిగి వస్తా ఉంటే షాలేము రాజు ఇతనికి ఏం చేశాడంటే ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని అందించాడంట. అంటే జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ కన్ను మోహపు చూపు చూడకుండా, నీ కన్ను వక్ర దృష్టితో చూడకుండా, నీ కన్ను మంచిని గ్రహించి మంచిని చూడగలిగేటువంటి ఆ జయ జీవితం నీకుందా? ఏమండి, దురద చెవులు కలవాడిగా కాకుండా మంచి వార్తలు విని చెప్పుడు మాటలు వినకుండా ఏది సత్యమో ఏది అసత్యమో విని గ్రహించేటువంటి ఆ మంచి చెవులను కలిగినటువంటి జయ జీవితం మనకుందా? ఏమండి, మానేసినటువంటి దుర్వ్యసనాలను మరలా వాసన చూసి అలవాట్లు మనకి మానివేసిన ఆ వాసన కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వాసన కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారు. వాటి మీద మనకి ఏమి లేదంటే జయ జీవితము లేదు. వాటి మీద మనకు జయ జీవితం లేదు. ఉపవాసం ఉండాలనుకున్నావు, కానీ ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వస్తుంది. ఏం చేస్తున్నావు? ఆ ఉపవాసాన్ని విరమించుకొని ఆ బిర్యానీ వైపుని నీ యొక్క ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు యొక్క ఆ వాసనని నువ్వు జయించలేకపోయావు, ఆ యొక్క ఆకలిని నువ్వు జయించలేకపోయావు. కానీ అబ్రహాము 5 రాజులను జయించి జయ జీవితాన్ని కలిగి మరి ఆయన తిరిగి వస్తా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మెల్కీసెదెకు ఏమి ఇచ్చాడంటే ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని నువ్వు జయించగలగాలి, నీ కంటిని నువ్వు జయించగలగాలి, నీ చెవులను నువ్వు జయించగలగాలి, నీ ముక్కుని నీ నోటిని నువ్వు జయించగలగాలి. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఎలా నువ్వు మాట్లాడుతున్నావు, మనిషి ముందు ఒకలాగా, మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడేటువంటి అలవాటు నీకుందా? అయితే నువ్వు అయోగ్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున
ఎవరు ఇందులో పాల్గొనటానికి యోగ్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే, దేవుని వాక్యం చెప్తుందంటే జయ జీవితము కలిగినటువంటి వాళ్ళు ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇస్కరియోతు యోధ మరి యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభుని అనుసరిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అప్పగించాలనేటువంటి ఆ ఒక ఒప్పందాన్ని చేసుకుని వచ్చి బల్లలో పాల్గొనటానికి సిద్ధపడ్డాడు. బల్లలో పాల్గొనటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ గమనించండి, స్వయాన యేసు క్రీస్తు ప్రభువారే ఆ రొట్టెను విరిచి ఇస్కరియోతు యోధ చేతిలో పెట్టిన అంతకు ముందే అపవాది ఇస్కరియోతు యోధ మనసులో స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా గమనించండి, అపవాది ఏం చేస్తాడంటే మన మనసులో చోటును సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరిని వాడుకుంటున్నాడు సైతాను చూడండి. ఇక్కడ ఆయన్నే అనుసరిస్తూ, ఆయనతో తిరిగి, ఆయన కష్ట సుఖాల్లో పాలు పొందుకొని, ఆయన ద్వారా నడిపించబడి, ఆయన ద్వారా రక్షించబడి, ఆయన ద్వారా పిలువబడినటువంటి ఇస్కరియోతు యోధ ఈ రోజున ఆయనని అప్పగించడానికి తయారయ్యాడు. అంటే అపజయముతో కూడినటువంటి ఆ జీవితముతోనే ఆ ప్రభు బలలో పాల్గొనితే ఏమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా? అపవాది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మరణానికి అప్పగించింది. ఈరోజు నేను ఏమంటున్నానంటే, నువ్వు బల్లలో పాల్గొనేటప్పుడు ఆ యోగ్యమైనటువంటి జీవితం నీకు కలిగి ఉండాలా, ఆ జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలా. అలాంటి వారే ప్రభు బల్లలో పాల్గొనటానికి యోగ్యులని ఖచ్చితంగా బైబిల్ గ్రంథము తేటగా తెలియచేస్తా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఆత్మీయతలో నీ అనుభవం, ఎన్ని సంవత్సరాలు సేవకుడు నిన్ను ఆత్మీయంగా నడిపించాడు, ఎన్ని సంవత్సరాలు దేవునిలో నువ్వు బలపడ్డావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎవరిని వాడుకున్నాడో తెలుసా దేవుడు? సాతానుడు. ఎవరిని వాడుకున్నాడో తెలుసా? సాతానుడు. యేసుక్రీస్తు అనుచరుడని చెప్పుకుంటున్నటువంటి నమ్మకస్తుడైనటువంటి యోధానే ఆ సాతానుడు వాడుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. జయ జీవితం లేకుండా అపజయాన్ని పొందేటట్లుగా ఇస్కరియోతు యోధ జీవితంలో అపవాది ప్రవేశించాడు. నేనేమంటున్నానంటే, ఈ యొక్క పవిత్రమైన పస్కాలో పాల్గొనేటువంటి నీవు జయ జీవితాన్ని కలిగి ఉండాలి. నీ కన్ను మంచిని చూస్తా ఉందా? నీ నోరు మంచిని పలుకుతా ఉందా? ఏమండి, నీ శరీరము పాపాన్ని జయించేటట్లుగా ఉందా? నువ్వు బలహీన అయిపోతా ఉన్నావా? ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? ఎవరు ఈ యొక్క పస్కాలో పాల్గొనడానికి యోగ్యులు అంటే, ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారు ఈ పస్కాలో పాల్గొనడానికి అర్హుడు. అయితే ఇక్కడ మరొక వాక్యాన్ని నేను చూపిస్తాను. ఎవరు పస్కానివ్వాలి? ఎవరు పస్కానివ్వాలి? ఫస్ట్ మాట ఏం చెప్పాను? ఎవరు పస్కాలో పాల్గొంటారు, ఎవరు పాల్గొనటానికి వీలుంది, ఎవరు పాల్గొనడానికి వీలు. అందుకే నేను అన్నా, ఎవరిని నేను విమర్శించట్లేదు, కానీ నిన్ను నీవు పరీక్షించుకో. అది నీ యొక్క వ్యక్తిగత ఆలోచనకు నేను విడిచిపెడుతున్నాను. నీకు జయ జీవితం లేదని నేను చెప్పట్లేదు, కానీ ఎవరు పాల్గొంటారు అంటే, ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో పెట్టుకొని నీ మనసంతా కూడా కలవరంతో నిండిపోయింది. ఈ లోక సంబంధమైన ఆలోచన పెట్టుకొని, చిన్న చిన్న విషయాలను పెట్టుకొని మనసులో నీ మనసంతా గలిబిలి చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నీ చేతులను నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇస్కరియోతు యోధ కూడా అలాగనే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చక్కని జయ జీవితాన్ని పాడు చేసుకొని అపజయాన్ని చవి చూశాడు. నేనేమంటున్నానంటే, ఆ జయ జీవితాన్ని కలిగిన వాడే ప్రభు బలలో పాల్గొనడానికి యోగ్యుడు. రెండవది ఏమిటంటే, ఎవరు ఈ యొక్క ఆ పస్కాని ఇచ్చేవారు, ఎవరు ఇస్తారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు
నిరంతరమును యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజు, నీతికి రాజని, తర్వాత సమాధానముకు రాజని అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై దేవుని కుమారుని పోలిన వాడైనను. ఎవరు ఇచ్చేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మెల్కీషెదకుని గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అతడు నీతికి రాజు అంట. ఎవరు? అతడు నీతికి రాజంట, అతను సమాధానానికి రాజంట, అతడు తల్లిదండ్రులు లేనివాడంట, అతడు వంశావళి లేనివాడంట. అతడు ఎవరయ్యా అంటే ఆది అంతము లేనివాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం సేవ చేసినటువంటి ఈ సేవకుడు కూడా ఎలాంటి పరిచర్య చేశాడో మీ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతికి రాజుగా ఆయన బ్రతికాడు, సమాధానానికి రాజుగా ఆయన బ్రతికాడు. నేను చెప్తూ ఉన్నాను, ఆయన తల్లి తండ్రి లేనివాడిగా, అంటే ఆయనకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. కానీ ఆయన దాని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే, సంఘమే తల్లిగా, సంఘమే తండ్రినిగా, మీరే తన అన్నదమ్ములుగా, మీరే తన అక్క చెల్లెలుగా, మీరే తన సహోదరుడుగా ఆయన భావించి సేవ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఆ యొక్క షాలేము రాజుల గురించి రాసినటువంటి మాట ఏమిటంటే, ఆదియు అంతము లేనివాడంట. అంటే దాని అర్థం ఏమిటండి ప్రియమైన దేవుని బిడ్డలారా? దాని అర్థం ఏమిటంటే, తన ఆఖరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని సేవలోనే ఆయన బ్రతికాడు. రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ అది మెల్కీసెదెకు క్రమం, అంటే అది అహరోను క్రమం కాదు. ఏమంటే నా తర్వాత నా వారసత్వం ఉంటారులే, నా తర్వాత ఎవరో చూస్తారులే అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని, ఒక ప్లాన్ వేసుకొని, నా తర్వాత మావోడు తర్వాత మా మనవడు అన్నట్లుగా ఆయన ఆలోచనే చేయలేదు. ఇది ఎవరి క్రమం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరి క్రమం అంటే మెల్కీసెదెకు క్రమం. ఇది మెల్కీసెదెకు క్రమం ఏంటో తెలుసా? ప్రాణం ఉన్నంత వరకు దేవుని పరిచర్యలో, అదే అక్కడ రాయబడి ఉంది. ఎవరయ్యా పస్కాని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అంటే, నీతికి రాజు అయినటువంటి వాడు పస్కా ఇచ్చేటువంటి అర్హత, సమాధానానికి రాజు అయినటువంటి వాడు పస్కానిచ్చేటువంటి యోగ్యత. మరి అలాగనే ఇక్కడ తల్లిదండ్రులు లేనివాడు అంటే సమస్తము మీరే అన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఆయన లేస్తే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సంఘము కొరకు పరితపించినటువంటి వాడు. ఆఖరిగా ఆయన ఆది అంతము లేనివాడు అంటే అర్థం ఏమిటండి ప్రియమైన దేవుని బిడ్డలారా? గమనించండి, ఆయన తుది శ్వాస విడిచి ఆయన చివరి వరకు ఏ క్షణాన ప్రాణం బాధో తెలియదు, కానీ అప్పటి వరకు కూడా నేనేం ప్రకటించాలి? దేవుని వాక్యం ప్రకటించాలి. ఇది మెల్కీసెదెకు క్రమం. ఎవరయ్యా యోగ్యులు, ఎవరయ్యా ఈ యొక్క ప్రభు సంస్కారాన్ని ఇచ్చేది అంటే, ఇదిగో ఈ మెల్కీసెదెకు క్రమంలో ఉన్నటువంటి వారు. అలాగా మరి మామయ్య పని చేశారని ఈ సందర్భంలో నేను తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఎవరు తీసుకోవాలి, ఎవరు పస్కా తీసుకోవాలంటే, ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉన్నారో వారు పస్కాని తీసుకుంటారు. దానికి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము. 5 రాజులను జయించి వస్తా ఉంటే మెల్కీసెదెకు యాజకుడు ఆయనకి ఏమి అందించాడంటే, రొట్టెను ద్రాక్షారసాన్ని అందించాడు. అంటే జయ జీవితాన్ని కలిగిన వారికి ఈ యొక్క పస్కాలో పాల్గొనే అవకాశం ఉంది. ఏంటయ్యా ఆ జయ జీవితం అంటే? నువ్వు యుద్ధాలు చేయక్కర్లేదు, నువ్వు రాజ్యాలనే జయించాల్సిన అవసరం లేదు, కానీ నీ పంచేంద్రియాలను నువ్వు జయించాలా. నీ కన్ను, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, నీ శరీరాన్ని నువ్వు జయించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు బల్లలో పాల్గొనడానికి నువ్వు యోగ్యుడు అని మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. రెండవది, ఎవరు ఇచ్చేది ఈ ప్రభు బల్లని అంటే మెల్కీసెదెకు క్రమంలో ఉన్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమాన్ని జరిగించాడు ఆ మెల్కీసెదెకు. కనుక అలాంటి హోదా, అలాంటి సేవ చేసినటువంటి మామయ్య గారిని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచిది. మరి 3వ విషయాన్ని మనం గమనిద్దాం రండి. 3వ విషయాన్ని, ఎందుకు తీసుకోవాలి? ప్రభు ప్రసాద్ గారు డేట్ పెట్టారు కాబట్టి ఆ డేట్ ప్రకారం మేము వచ్చాము, ఇస్తానన్నారు కాబట్టి వచ్చాము, ఇస్తే తీసుకుంటాం, అంతేనండి? ఎందుకు తీసుకోవాలి?
ఎందుకు ఎందుకు పాల్గొనాలి? ఈ ప్రభు సంస్కారంలో ఎందుకు పాల్గొనాలి? కొన్ని సంవత్సరాల నుంచి ఈ పస్కాని మనం భుజిస్తా ఉన్నాం, ఇది ఆచారంగా అలవాటుగా మనం చేస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైనా నీ జీవితంలో ఎందుకు నేను తీసుకోవాలి, ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యతను నేను ఇవ్వాలి? నా సమయాన్ని వెచ్చించాను, నా ధనాన్ని వెచ్చించాను, నా పనులు మానుకున్నాను, నేను ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి ఈ రాత్రి సమయంలో ఇక్కడ కూర్చొని ఎందుకు ఈ యొక్క పస్కాని నేను ఆచరించాలి? ఎందుకు ఆచరించాలి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? ఎందుకు ఆచరించాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎందుకు దీనిని మనం ఆచరించాలి అంటే శోధనలను జయించటానికి కోసం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శోధనలు జయించటం కోసం దీనిని మనం తీసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇందా మనం చదువుకున్నాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడును, ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములో వాడైనను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. ఓకే ఓకే, అది కాదు తల్లి, అది కాదు. ఎందుకు తీసుకోవాలంటే శోధనలను జయించడం కోసం మనం తీసుకోవాలి. శోధన జయించడం కోసం మనం తీసుకోవాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇందాక చెప్పాను కదా, అబ్రహాము 5 రాజులను జయించి జయ జీవితాన్ని కలిగి తిరిగి వస్తున్నాడని చెప్పినప్పుడు అక్కడ 2 రాజులు, ఒకళ్ళేమో షాలేము రాజు మెల్కీషెదకు, రెండవ రాజు పేరు ఏమిటంటే సొదొమ రాజు. ఈ సొదొమ రాజు, షాలేము రాజేమో రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తే, ఈ సొదొమ రాజు ఏం చేశాడంటే, ఇంతటి జయ జీవితాన్ని కలిగి ఉండటానికి నీ శక్తి సామర్థ్యాన్ని నేను చూశాను, నీ దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని నాకు ఇస్తే, నా దగ్గర ఉన్న వెండి బంగారాన్ని డబ్బుని నీకు ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము వాటి నేటిని కూడా అబ్రహాము స్వీకరించలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించినట్లయితే ఈ సొదొమ రాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ప్రభు సంస్కారాన్ని తీసుకోవటానికి, ఈ పస్కాలో పాల్గొనటానికి ఎవరైతే సిద్ధపడతారో వారిని సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంట? శోధిస్తూ ఉంటాడంట. నేనేం చెప్పానంటే ఇది ఎందుకు తీసుకోవాలంటే శోధనలను జయించడం కోసం. ఈరోజు ఎంతగా ఈ సంఘము శోధించబడిందంటే, ఎంతగా ఈ సంఘము గలిబిలి చేయబడిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మనిషి లేకపోయేసరికి సంఘం అంతా కూడా సాతానుడు అతలాకుతలం చేసి పడేశాడు. బిడ్డలు నిశ్చయస్తులై నిలబడ్డారు. ఏం జరుగుతుందో దేవునికి చిత్తమని దేవుని మీద ఆనుకొని అలాగే నిలబడి, అన్న మావయ్య మీరు రండి. అత్తయ్య నాతో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఒక్క మాట చెప్తున్నాను, ఎవరు వస్తారో ఎవరు రారో నాకు తెలియదు, నేను నా పిల్లలు వస్తాం, నా కుటుంబం వస్తాం, మాకు పస్కా ఇవ్వవా అని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఎవరిని వాడుకున్నాడో ఇక్కడ గమనించండి. బల్లలో పాల్గొనేటువంటి నీవు ఎందుకు పాల్గొనాలంటే ఆ శోధనను జయించడానికి నువ్వు పాల్గొనాలి. అబ్రహాముకు వెంటనే ఎప్పుడైతే మెల్కీషెదకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడో వెంటనే ఆ యొక్క సొదొమ రాజు వచ్చి, నీ జయ జీవితానికి కారణం నీ సైన్యమే కాబట్టి ఆ సైన్యాన్ని నాకు ఇస్తే నేను నీకు వెండి బంగారాలను ఇస్తానని చెప్పి అన్నాడు. అయ్యా నాకు రూపాయి నాకు అవసరం లేదు, నాకు డబ్బుతో పని లేదు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. చూడండి, ఆది కాండము 14వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. ఆది కాండము 14వ అధ్యాయము 22-23 వచనాలు. అబ్రహాము నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండానట్లు. అమ్మ 20వ వాక్యం చదవండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే
ఆ మెల్కీషెదెకు ద్వారా ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరించాడో అప్పుడు అబ్రహాముకి విశేషమైనటువంటి శక్తి వచ్చింది. ఏమిటి ఆ శక్తి అంటే, తన ముందు ఎలాంటి ప్రలోభాన్ని పెట్టినా, తన ముందు ఎలాంటి ఫ్యూచర్ని చూపించినా కూడా దానికి అబ్రహాము లోబడలేదు. రేపు భవిష్యత్తు ఏమవుతుందో, సేవకుడు లేడు కదా, మరి సేవకుడు లేనప్పుడు ఈ సంఘం ఎలా నడుస్తుందో, ఏమవుతుందో, ఈ ఆలోచన ఏమీ లేకుండా ఏది జరిగినా అది దేవుని చిత్తమని ఎవరైతే విశ్వాసంతో కూర్చున్నారో వాళ్ళ పట్ల దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని యొక్క నామమున ఆలోచిస్తున్నాం. రేపు చచ్చిపోతే నన్ను ఎవడు సమాధి చేస్తాడో, రేపు చచ్చిపోతే నా బ్రతికి ఏమైపోదో నిన్ను ఎవడు చూస్తాడండి. నువ్వు ఏ విశ్వాసంలో కొనసాగావో, ఏ నమ్మకంతో నువ్వు ఈ సంఘంలో నువ్వు మరి సభ్యుడిగా చేరావో, సేవకుడు లేకపోయినా సేవకుని యొక్క కుటుంబం నిన్ను ఆదరిస్తూ నిన్ను నడిపించడానికి వారు పూనుకున్నారు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ శోధన నువ్వు జయించగలగాలి. ఆ శోధన నువ్వు జయించాలంటే నువ్వు ఈ రొట్టె ద్రాక్షరసంలో ఈ పస్కాలను పాల్గొంటే నువ్వు ఆ శోధన జయించే శక్తిని నీకు ఇస్తాడు దేవుడు. ఇందులో నువ్వు పాల్గొనకుండా తప్పించుకున్నావు కాబట్టి అదే నీ పతనానికి కారణం. నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా, అదే నీ యొక్క పతనానికి కారణం. ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము ఎప్పుడైతే ఆ పస్కాలో పాల్గొన్నాడో వెంటనే శోధన వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ శోధనను జయించగలిగిన శక్తి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రొట్టె ఈ ద్రాక్షరసాన్ని ఎప్పుడైతే అబ్రహాము స్వీకరించాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా సరే నా సర్వోన్నతుని దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, నన్ను ఏమైనా చెయ్యని, నాకు ఏదైనా ఇచ్చాడంటే, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు అంటే అది ఆయన వల్లే సాధ్యం. నేనేమైపోయినా పర్వాలేదు అనే నిర్ణయంతో అబ్రహాము నిలబడ్డాడు. ఆ శోధనను జయించాడు. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి, ఎవరు పాల్గొనాలి, ఎవరు ఇవ్వాలి. 3వది ఎందుకు తీసుకోవాలి. లాస్ట్ వన్, తీసుకున్న నీవు ఎలా బ్రతకాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తీసుకున్న నీవు ఎలా బ్రతకాలి. 14వ అధ్యాయం 20వ ఆదికాండము 14వ అధ్యాయం 20వ వాక్యం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చెను. తీసుకున్న నీవు ఏం చేయాలంటే, తీసుకుని నీవు ఈ యొక్క పస్కాలో పాల్గొన్నటువంటి నీవు నీ విధి, నీ బాధ్యత ఏమిటంటే నీ రాబడి అంతటిలో కూడా నీవు 10వ భాగాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? వింటున్నారా? నీ 10వ భాగం అంతా కూడా నువ్వు ఎవరికి ఇవ్వాలి? నీ యాజకుడికి ఇవ్వాలి. అబ్రహాం ఏం చేశాడంట, ఎప్పుడైతే మెల్కీషెదెకు తనకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఆ జయ జీవితాన్ని జయించి వస్తా ఉంటే ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే అబ్రహాం చేసిన పని ఏమిటంటే తన రాబడి అంతటిలోనో కొంతలోనో అంతటిలో ఇచ్చాడు. రాబడి అంతటిలో 10వ భాగాన్ని ఆయన ఇచ్చాడు. ఇంతేనా? ఈ పస్కాలో పాల్గొన్నటువంటి నీవు 10వ భాగం ఇస్తే సరిపోద్దా? పాస్టర్ గారి కుటుంబం ఆపదలో ఉన్న మేము వెళ్ళి 10,000 ఇచ్చాం, అయిపోయిందా? నీవంతా అయిపోయిందా? అదేనా నీకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం? నేను అడుగుతున్నాను, అదేనా? అంతటితో అయిపోయిందా? అంతటితో అయిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డ, అంతటితో అయిపోలేదు. నీ బాధ్యత ఏమిటంటే మరొక వాక్యాన్ని తీసుకుని ముగించుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వాక్యం, లాస్ట్ వన్. ఇది జరిగిన తర్వాత అబ్రహామునకు దర్శనమందు వచ్చి అమ్మా యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అధికమగునని చెప్పెను. అత్యధికమగునని చెప్పెను. తర్వాత అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నేను సంతానము లేని వాడినై. అవసరం లేదమ్మా, మళ్ళీ చదవండి 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము
అమ్మా 14:22 చూడండి ఒకసారి. 22 చూడండి, 22, 23. అబ్రహాము ధనవంతునిగా చేసితివని అబ్రహాము నువ్వు ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండానట్లు అమ్మా నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకున్నానని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడనై యెహోవా ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. నేను ఒకవేళ ఆశీర్వదించబడితే అది దేవుని వల్లనే జరగాలి. ఎందుకంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం. నేను ఒకవేళ ఐశ్వర్యవంతునైతే అది దేవుని వల్లనే అవ్వాలా. నీ వల్ల నేను అయ్యానని ఎవరితో కూడా నేను చెప్పుకోకూడదు. నన్ను ఆ సొదొమ రాజు ఐశ్వర్యవంతుని చేశాడు, ఇదంతా కూడా ఆయన పెట్టిన చలవే, ఆయన పెట్టిన భిక్ష నేను చెప్పకూడదు. నాకు సర్వోన్నతుని దేవుడు ఉన్నాడు, ఆయన మహిమను బట్టే నేను ఇలాగ ఆశీర్వదించబడ్డానని దేవుని గురించి ప్రకటన చేసేవాడిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పస్కాలో పాల్గొన్నటువంటి నీవు చేయవలసిన 2 కార్యాలు ఏంటంటే, ఒకటి నీ రాబడి అంతటిలో దేవునికి 10వ వంతు ఇవ్వాలా. రెండవది ఏమిటంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్మిన దేవుడు, నీవు ఎరిగిన దేవుడు, నీవు కడగబడిన తర్వాత ఆ దేవుని నీడలో ఇన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి నీవు ఆయనకు సాక్షిగా ఆయన ప్రకటించేవాడిగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. అంటే నీ బాధ్యత ఏమిటంటే ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలా. ప్రకటించడం అనేది సేవకుని పని అనుకుంటున్నారు. లేదు, ఒక మంచి మాట చెప్పి ఒక సభ్యుడును సంఘానికి నడిపించేటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలా. అలాంటి బాధ్యత మనం వహిస్తున్నామా? పస్కాల్లో పాల్గొన్నటువంటి నీవు పాల్గొన్న తర్వాత నీ బ్రతుకులో ఏముండాలంటే నీవు ఒక సాక్షిగా మారాలా, నీవే ఒక పత్రికగా మారాలా, నీవే ఒక విట్నెస్ గా మారాలా, నీవు ఒక వ్యక్తిని దేవుని వైపు మళ్లించేవాడిగా నీ మాటలు ఉండాలా. ఇందాక చెప్పాను కదా, జై జీవితం జీవించాలంటే నీ నోరు ఎలా ఉండాలంటే ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి ప్రేమతో ఒక వ్యక్తిని ఆకర్షించి దేవుని మార్గంలోకి నడిపించేదిగా ఉండాలా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ విషయాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆచారంగానో అలవాటుగానో కాకుండా మీరు ఇది దేవుని ఆజ్ఞగా భావించి దేవుని కట్టడలను గైకొనే వారిగా నిజంగా ఇది మనం ఫస్ట్ నుంచి ఎలాగైతే ఆచరిస్తున్నామో అలాంటి శ్రద్ధాభక్తులతో దీన్ని ఆచరించాలని, దీన్ని గైకొనాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. మీరు చెప్పబడినటువంటి మాటలు గమనించండి. దీంట్లో ఎలా పాల్గొనాలి, ఎవరు దీన్ని ఇవ్వాలి, ఏమండి మరి తీసుకునేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ కూడా మీ అందరి వినికిడిలో దేవుడు జ్ఞాపకం చేయును గాక.